అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అపార్ట్మెంట్స్ ప్రైజెస్ ఇన్ హైదరాబాద్. అంటే లొకేషన్ వైజ్గా అండి. ఈస్ట్లో ప్రైస్ ఎట్లా ఉంది, వెస్ట్లో ఎట్లా ఉంది, నార్త్లో ఎట్లా ఉంది, సౌత్లో ఎట్లా ఉంది, అండ్ సెంట్రల్ హైదరాబాద్లో ప్రైజెస్ ఎట్లా ఉంది చెప్పబోతున్నాను. సో ఇది లేటెస్ట్ అప్డేషన్ అండి నేను మీకు ఇవ్వబోయేది. అంటే ఈరోజు ఇప్పుడు మనం అక్టోబర్ మంత్లో ఎంటర్ అయ్యామండి 2024. సో అక్టోబర్ 2024లో మన ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మనం బేసిక్గా హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, స్కోప్ ఎక్కువ ఉంది, జనాలు కూడా ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి. సో ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మేజర్గా మన అపార్ట్మెంట్స్ లొకేషన్స్ ఏమేమి వస్తున్నాయి, సో ఆ లొకేషన్స్లో ప్రైజెస్ మినిమం ప్రైస్ ఎంత ఉంది, మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉన్నది చెప్పబోతున్నానండి. సో కమింగ్ టు ఫస్ట్ వెస్ట్ పార్ట్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ హైటెక్ సిటీ అండి. సో హైటెక్ సిటీలో ఒక మంచి ప్రాజెక్ట్ అంటే ఒక కేటగిరీ సి బిల్డర్స్ పక్కన పెడితే కేటగిరీ ఏ కానీ కేటగిరీ బి బిల్డర్స్ కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సో మినిమం మనకి 11,000 రూపీస్ పడుతుందండి. సో 11,000 రూపీస్ బేస్ ప్రైజ్ అండి బేసిక్గా. అదేవిధంగా మ్యాక్సిమం ప్రైజ్ 13,500 అండి. సో ఈరోజు హైటెక్ సిటీ ప్రైజ్ అండి ఇది. ఇది కాకుండా బేస్ ప్రైజ్ అంటే ఈ ఎస్ఎఫ్టీ క్యాల్కులేషన్లు చేస్తారు. అదేవిధంగా ఎక్స్ట్రాస్ ఏముంటాయంటే అమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్రాజెక్ట్లో మెయింటెనెన్స్ కార్పస్ ఫండ్ కూడా ఎక్కువ తీసుకుంటారండి. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అదిలాగా గవర్నమెంట్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయవలసిందే. సో మినిమం బేస్ ప్రైస్ మనకి ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి హైటెక్ సిటీలో అంటే మినిమం 11,000 అండి, మ్యాక్సిమం 13,500. అదేవిధంగా నెక్స్ట్ హైటెక్ సిటీ మనకి హైటెక్ సిటీ దగ్గరలో మాదాపూర్ ఉందండి. మాదాపూర్ కొంచెం కమర్షియలీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో మాదాపూర్లో ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి మినిమం 12,000 అండి, మ్యాక్సిమం 16,000 నడుస్తుంది ఈరోజు. అదేవిధంగా మనకి ఈ అమ్యూనిటీస్ కానీ కార్ పార్కింగు, జిఎస్టీ, కార్పస్ ఫండ్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయండి. అదేవిధంగా నెక్స్ట్ మాదాపూర్ గచ్చిబౌలి. సో గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంట్ ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి మినిమం 9,500 రూపీస్ పడుతుందండి. సో అదేవిధంగా 9,500 నుంచి మనకి 11,000 వరకు మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఇది గచ్చిబౌలి అండి. అదేవిధంగా కొండాపూర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కువగా ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో జనాలు ఎక్కువగా ప్రిఫర్ చేసేది కొండాపూర్ అండి. ఎందుకంటే ఆఫీసెస్ దగ్గర ఉంటుంది, ప్లస్ కొంచెం రెసిడెన్షియల్ జోన్ కింద వస్తుంది కొండాపూర్ కాబట్టి. కొండాపూర్లో 7,500 మినిమం ఉందండి పర్ స్క్వేర్ ఫీట్. అదేవిధంగా మ్యాక్సిమం మనకి 10,000 రూపాయలకి అవైలబిలిటీ ఉందండి. సో అదేవిధంగా నెక్స్ట్ టు కొండాపూర్ మనకి ఎక్కువగా జనాలు అంటే రెసిడెన్షియల్గా మూవ్ అయ్యేది నల్లగండ్ల అండి. అంటే నల్లగండ్ల ఇస్ వెరీ నియర్ టు కొండాపూర్. సో నల్లగండ్లలో ఈరోజు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 8,000 రూపీస్ నడుస్తుందండి బేస్ ప్రైజ్. సో మ్యాక్సిమం 10,000 అండి. సో ఇదే విధంగా నెక్స్ట్ నల్లగండ్ల అగైన్ ఎక్కువగా రెసిడెన్షియల్గా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఈ ఐటీ వాళ్ళు ప్రిఫర్ చేసేది మణికొండ అండి. అంటే ఫస్ట్ కొండాపూర్ నల్లగండ్ల ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే దగ్గరగా ఉందని. సో నెక్స్ట్ దీస్ ఏరియాస్ అగైన్ మళ్ళీ మణికొండలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే అక్కడ రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అవుతుంది. సో మణికొండలో ఈరోజు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మినిమం 8,000 నడుస్తుందండి. 8,000 మ్యాక్సిమం 10,000 అండి. సో మణికొండ నాట్ ఎగ్జాక్ట్లీ మణికొండ చుట్టూ లైక్ ఈ పప్పలగూడ అని అల్కాపురి టౌన్షిప్ ఇవన్నీ మణికొండలోకి వస్తాయండి. సో ఈ లొకేషన్స్ ప్రైజెస్ నేను చెప్తున్నాను మీకు. సో అదేవిధంగా మన హైదరాబాద్లో బాగా ఎక్కువగా హై రైజు ఎక్కువగా కేటగిరీ A+ బిల్డర్స్ ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేసేది కోకాపేట్ అండి. కోకాపేట్, నియోపోలిస్ రెండు దగ్గర ఉంటాయి. సో అదేవిధంగా ఈ కోకాపేట్, నియోపోలిస్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అంటే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొందాము అనుకుంటే సో మనకి మినిమం ప్రైస్ వచ్చేసరికి 9,000 రూపీస్ పడుతుందండి. అదేవిధంగా మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసరికి 11,500 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ కోకాపేట్ అండ్ నియోపోలిస్ ఎక్కువగా ఇప్పుడు జనాలు రెసిడెన్షియల్గా ఇంట్రెస్ట్ చూపించే ప్లేసు కొల్లూరు అండి. కొల్లూరు ఇప్పుడు రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అవుతుందండి. నాకు తెలిసి ఒక
20+ హై రైజ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాయండి, ఇంకా అవ్వబోతున్నాయి. సో కొల్లూరులో నాట్ ఓన్లీ అపార్ట్మెంట్స్, విల్లాస్ కూడా ఎక్కువగా వస్తున్నాయండి ప్రాజెక్ట్స్. సో ఈ కొల్లూరులో ఈరోజు మనం ఒక అపార్ట్మెంట్ కొందాం అనుకుంటే మినిమం మనకి 5,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. సో మ్యాక్సిమం 6,500 రూపీస్. సో ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోయే ఈ ఇచ్చేసే లొకేషన్స్ హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, మణికొండ, కోకాపేట్, కొల్లూరు, ఇవి ఎక్కువగా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్నాయండి ఈ లొకేషన్స్. సో నేను చెప్పే ప్రైజెస్ కూడా ఇవి బేస్ ప్రైజెస్ అండి. దీంట్లో ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఎక్స్ట్రా మీకు ఎమ్యూనిటీస్ యాడ్ అవుతుంది, అదేవిధంగా కార్ పార్కింగ్ ఎక్స్ట్రా ఉంటుంది, జిఎస్టీ, కార్పస్ ఫండ్, మెయింటెనెన్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎక్స్ట్రా పడతాయండి. సో ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అండి, ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. ఈరోజు నడుస్తున్న ప్రైజ్ డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్స్ అండ్ ద బిల్డర్స్. సో ఇది మినిమం ప్రైస్ అంటే ఈ ప్రాజెక్ట్స్ కూడా నేను స్టాండ్ అలోన్ అండ్ సెమీ గేటెడ్ గురించి నేను మాట్లాడటం నేను మాట్లాడుతుంటే గేటెడ్ కమ్యూనిటీస్ అంటే మేబీ 5 ఫ్లోర్స్ అవ్వచ్చు, మేబీ 50 ఫ్లోర్స్ అవ్వచ్చు. సో ఈ ప్రైజెస్ నడుస్తున్నాయండి. ఇదే విధంగా హై రైజ్కి వెళ్తే నాకు తెలిసి ప్రతి బిల్డర్ కూడా 6th ఫ్లోర్ నుంచి హై రైజ్ ఛార్జెస్ కూడా వేస్తారండి. కొన్ని బిల్డర్స్ 20 రూపీస్ వేస్తున్నారు, కొన్ని బిల్డర్స్ 25, కొన్ని బిల్డర్స్ 30 రూపీస్ వేస్తున్నారు పర్ ఫ్లోర్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 25th ఫ్లోర్ కొంటున్నాం అనుకోండి. సో 26 - 5 విచ్ ఈజ్ 20. సో 20 ఇంటూ సే ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి, 600 రూపీస్ ఎక్స్ట్రా పే చేయవలసి వస్తుందండి. సో దీస్ ఆర్ అంటే ఇట్స్ అ బేసిక్ క్యాల్కులేషన్ అండి. సో వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మీరు ఏమైనా అంటే ప్రాజెక్ట్స్ మీకు డౌట్ ఉన్నా, మీరు అంటే ప్రైజెస్ తెలుసుకుందాం అనుకున్నా, ఏమైనా బెటర్ ఆఫర్స్ ఉన్నాయని తెలుసుకుందాం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్ అండి. సో నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నా ఫేస్బుక్ పేజ్ కూడా మీరు పింక్ చేస్తే మీరు మీ మెసేజ్ చేయండి, మీ రిక్వైర్మెంట్ ఏంటో, అంటే మీరు ఏ అడ్వైస్ కావాలనుకుంటున్నారో డెఫినెట్గా మీకు కరెక్ట్ అడ్వైస్ ఇస్తానండి. సో నా ఫేస్బుక్ పేజ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఉంటుందండి. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అని ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. రవిచందన్.